హరే కృష్ణ. ఇవాళ చాలా పవిత్రమైన దినం. ఏమిటంటే ఆచార్యులు ప్రభుపాదుల వారు ఇవాళ దీక్ష తీసుకున్న రోజు. ఆయన అంటే ఒక గురువు గారి దగ్గర వైష్ణవ దీక్ష తీసుకున్న రోజు. ఎప్పుడది? 1933వ సంవత్సరం. అంటే 100 సంవత్సరాలు ప్రభుపాదుల వారు చూస్తున్నారు కదా. ఇవాళ మీ దగ్గర ఏదైనా కొద్దిగా కృష్ణ గురించి మాట్లాడుతున్నాను అంటే ఆయన ఇచ్చిన జ్ఞానం. లోపలంతా మట్టి బుర్ర, అంతే కదా. గురువు ఆజ్ఞ లేకుండా లోపల బుర్రలు ఏమిటి? మట్టి బుర్రలన్నీ. పాదరస నింపేరు ఆయన. ట్యాంకులో నీళ్ళు ఉంటాయి కదా, పొలాల లోపల వస్తాయి. కిచెన్లో ట్యాంకులో నీళ్ళు లేకపోతే, కాబట్టి గురువు గారు ట్యాంకు లాగా, మీ చిన్న కుళాయిలాగా. కాబట్టి గొప్ప మనది కాదు, మాది కాదు, ఆయనది. అంతే కదా. పైన ట్యాంకు నీళ్ళు ఉంటాయి కదా, ట్యాప్ లో వస్తాయి తిప్పితే. అక్కడ నీళ్ళు లేకపోతే, కనెక్షన్ లేకపోతే, ఇప్పుడు ట్యాప్ ఫీల్ అయ్యింది అనుకో, మొత్తం నా వల్ల వీళ్ళు నీళ్ళు వస్తాడు నీకు అనుకుంటే అలాగా. కాబట్టి మా జ్ఞానం కాదు, ఆయన ఇచ్చిన జ్ఞానం. కాబట్టి ఆయన లేదంటే మన జీవితమే లేదు. కాబట్టి ఆచార్య అనుగ్రహం లేకుండా భక్తి రాదు. ధ్యానం చేసుకోవచ్చు ఆచార కృప లేకుండా, కర్మయోగం చేసుకోవచ్చు ఆచార కృప లేకుండా, కానీ భక్తి యోగం చేయలేదు ఆచార కృప లేకుండా. చూడండి, 100 సంవత్సరాల ముందు ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారు కూడా దీక్ష తీసుకున్నారు. వాళ్ళ గురువు గారి పేరేమిటి? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్. అని పేరేమిటి చెప్పండి ఒకసారి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్. ప్రభుపాద అంటే ఏమిటంటే, ప్రభు అంటే విష్ణు, పాద అంటే ఆయన పాదం. విష్ణు పాదాలను మనకు గుర్తు చేసే వ్యక్తి, విష్ణు పాదాల దగ్గరికి మనం తీసుకుని వెళ్ళే వ్యక్తి, విష్ణు పాదాలకు జ్ఞానాన్ని ఇచ్చే వ్యక్తి. ప్రభుపాద అంటే ఆ విష్ణు పాదాలను గుర్తు చేస్తూ, విష్ణు పాదాలను తీసుకుని వెళ్ళి విష్ణు పాదాలని ఈ ప్రపంచంలో ఆయనకి రిప్రజెంట్ చేసే వ్యక్తి అని ప్రభుపాద అంటే. చూడండి, కాబట్టి ఆయన దీక్ష తీసుకున్న రోజు ఈరోజు. కానీ మనం తెలుసుకోవాలి, ఏ ఆచార్య కృప లేకుండా అజ్ఞానం నుంచి బయటపడలేదు. గుడ్డివాడు ఇంకో గుడ్డివాడు నడిపించగలుగుతాడా? రోడ్డు దాటించగలుగుతాడా? చెప్పండి. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడు రోడ్డు దాటించగలుగుతాడా? ఒక చేతులు కాళ్ళు కట్టేసిన వాడు ఇంకొకటికి విడిపించగలుగుతాడా? చెప్పండి. ఏం మాటలు లేవు. ఆదివారం సాయంత్రం మత్తులో ఉంటున్నారు, మధ్యాహ్నం భోజనాలంతా బాగా బలంగా ఉండేటున్నాయి. చూడండి, అంటే ఏమిటి? ఆచార్యుల కృప లేకుండా మనం అజ్ఞానంలో ఉన్నాను. కాబట్టి మనం గుడ్డివాడి గుడ్డ నడిపించలేడు, ఒక చేతులు కాళ్ళు కట్టేసిన వాడు ఇంకొక విడిపించలేడు. కాబట్టి మనం వేరే వాళ్ళు విడిపించే శక్తి మనలో లేదు. మనకు జ్ఞానం ఇచ్చే వ్యక్తి ఎవరు? ఆయనలో అజ్ఞానం ఉండరాదు. అంతే కదా. ఆయన అజ్ఞానం ఉండరాదు. ఆయన అజ్ఞానం ఉంటే మన పరిస్థితి ఏమిటి? కాబట్టి ఆచార్యుల వ్యక్తి భగవంతుని యొక్క ప్రతిరూపం. ఆచార్యమం విజానీయం అవమన్యేత కర్హిచే. ఉద్ధవ ఆచార్యులు నా అంశ, భగవత్ అంశ. సాక్షాత్ హరిత్వేన, హరి సాక్షాత్ హరి రూపమే ఆచార్యులు. ఎవరంటే వాళ్ళు ఆచార్యులు అవ్వకూడదు. కలియుగంలో ఇలాంటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి.
ఆచార్యుల శక్తి, భగవత్ శక్తి, భగవంతుడి ఇచ్చే శక్తి వాళ్ళలో ఉండాలి. సామాన్య విషయమా? ఒకరికి భగవంతుడి ఇచ్చే శక్తి అంటే సామాన్య విషయమా? ఊరికే 10 మంది మన చోట ఉంటే మన గురువు అనేస్తూ ఉంటారు, మన లోపల పొంగిపోతూ ఉంటాం, అంతే. పొంగి కింద పడతాం. పాలు పొంగితే ఏమవుతుంది? ఇది కూడా అంతే. మనలో గురువులు అనేది అనుకోండి, నాయన నన్ను ఉన్న మార్గం పంపించేస్తున్నారా బాబు నువ్వు, మన దాసులు. కాబట్టి ఎవరైనా మనం గ్యాస్ కొడుతున్నారు అనుకోండి, డోరుకి గాలి కొడితే ఏమవుతుంది? ఎక్కువ మనం పొగిడితే మనం కింద పడతాం. కానీ మనిషికి ఆహారం లేకపోతే పొగడ్తలు కావాలి. పొగిడేవాడంటే ఇష్టం, తిట్టేవాడంటే పక్కన పెట్టేస్తాం. మనం చూడకూడదు. మనిషి చూడండి, చిన్నపిల్లలు కూడా ఉంటుంది. చిన్నపిల్లవాడిని పొగడండి, బా ఆనందించిపోతాడు. అది జీవుడి జబ్బు, అది జబ్బు. అది ఆత్మస్థుతి. మనకు దైవస్థుతి ఉండాలి, భగవంతుని పొగడాలి. చూడండి, ఆచార్యులు అనే వాళ్ళు సామాన్య వ్యక్తులు కాదు, భగవంతు ప్రతిరూపం వాళ్ళు. మాయ వాళ్ళ దరి రాదు, వాళ్ళ దరిదాపులకు మాయ రాదు. మనవైన మాయలో నుంచి బయటపడేసే వ్యక్తి ఆచార్యులు. అంటే గురువు అంటే చాలా చీప్ అయిపోయింది కలియుగంలో, అంతే కదా. మంత్ర గురువు, యోగా గురువు, మ్యాథ్ గురువు, ఇంగ్లీష్ గురువు అనేది గురువులే. గురువు అంటే అర్థం ఏమిటి? గురువు అంటే అర్థం ఏమిటి? సంస్కృతంలో గురువు అంటే హెవీ, బరువు. బరువుకు ఆపోజిట్ ఏమిటి? లఘు. లఘు అంటే ఏమిటి? తేలిక. మనలో జ్ఞానం లేకపోతే మనం లఘు. మనం అందరం లఘులు, గురువులు కాదు. మనంటే ఎవరు? లఘు. గురువు అంటే ఎవరు? భరువు. భగవంతుని హృదయంలో బంధించి వేసి, భగవద్ జ్ఞానాన్ని బంధించి వేసి, ఆ జ్ఞానాన్ని ప్రచారం చేసి నడిచే వైకుంఠం గురువు అంటే. அந்த హృదయం అంతా బరువుగా నిండిపోయి ఉంటుంది, దైవ గుణాలతో నిండిపోయి ఉంటుంది. ఆషామాష వీళ్ళు సమాజం అయితే ఆషామాష సంచారం ఉంది. గురువు అనుకోవడం అంటే మన మోక్షానికి దిక్కులేదు. వేదాలు మోక్షం ఎలాగలుగుతాం మనం చెప్పండి? మన కర్మే మనం భరించలేము. కానీ గురువు అంటే బరువు, ఆధ్యాత్మికంగా భగవంతుని హృదయంలో బంధించి వేసి ప్రతి జీవుల్ని కర్మ బంధాల నుంచి విడిపించే వ్యక్తి. 3 రకాలుగా ఉంటాయి: అజ్ఞానం, అన్యతా జ్ఞానం, విపరీత జ్ఞానం. ఆచార్యులు ఎవరు? మన ఎవరు అజ్ఞానం అనుకుంటాం. అజ్ఞానం ఉంటే కాదు, 3 రకాల దోషాలను విడిపించే వ్యక్తి ఆచార్యులు అంటే ఎవరు? అజ్ఞానం, చెప్పండి, అజ్ఞానం, అన్యతా జ్ఞానం, విపరీత జ్ఞానం. ఇది 3 దోషాలు ప్రతి మనిషికి ఉండేది. అజ్ఞానం అంటే ఏమిటి? తెలియకపోవడం. ఆచార్యులు ఎవరు? మనకి తెలియనిది తెలియజేసే వ్యక్తి. అది మొదటి పని ఆచార్యులు చేసేది. అది తీసివేస్తారు, దోషాన్ని తీసివేస్తారు. అర్జునుడికి తెలియని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అర్జునుడు ఏమయ్యాడు? కృష్ణుడు ఏమయ్యాడు? ఆచార్యుడు అయ్యాడు అర్జునుడికి. అజ్ఞానం, మనకు తెలియంది బోధించేవాడు. అది మొదటి పని గురువు చేసేది. రెండోది అంటే అన్యతా జ్ఞానం. అన్యతా జ్ఞానం అంటే ఏమిటి అంటే తప్పుగా అర్థం చేసుకోవడం. తెలుసు, తప్పుగా తెలుసు. కానీ ఎక్కువ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. కృష్ణుడు మాకు తెలుసు అండి, చిన్నప్పటి నుంచి ఆయనే మా గుండెల్లో ఉన్నాడు. కొంత మాకు చెప్తుంటారు, చిన్నప్పటి నుంచి అండి కృష్ణుడు అంటే ఇప్పుడే పిచ్చి. భగవన్ చదివారు ఆయన, గీత చదివారు, పిచ్చి చదవరు. ఆ పిచ్చిలోనే ఉంటారు అందరూ, బయట పడాలి కదా. ఇది ఏంటంటే ఇది అన్యతా జ్ఞానం. మనకు తెలుసు అనుకుంటాం. భగవద్గీత చదివేసామండి. చాలా మంది చెప్తారు, హిందువులు అంతా చెప్పాలి విషయం లేదు, వాళ్ళు మాకే క్లాస్ చెప్తారు, కాసేపు వదిలేసామండి. అంటే ఏమిటి? తప్పుగా ఒక రాష్ట్రపతి అని పేరు చెప్పకూడదు ఇప్పుడు, మధ్యలో లేరు ఆయన. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కృష్ణుడు అంటాడు 10వ అధ్యాయంలో,
నాకే శరణందు అంటే ఆయన ప్రెసిడెంట్ అప్పట్లో 1965లో. ఆయన ఏమంటాడు, కృష్ణుడు కాదు మనం దండం పెట్టాల్సింది, కృష్ణుడు లోపలికి ఒకరు ఉన్నారు వాళ్ళు దండం పెట్టాలంటాడు. చూడండి, మనకంటే ఎందుకంటే మనకు భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, ఆధ్యాత్మిక శరీరం 3 ఉంటాయి. భౌతిక మనం చూసే కళ్ళతో పంచభూత శరీరం ఇది మనం కాదు, ఇది మన డ్రెస్. లోపలికి ఒక శరీరం ఉంది, సూక్ష్మ శరీరం. అదేమిటి? బుద్ధి, జ్ఞానం, అహంకారం. అది సూక్ష్మ శరీరం, అది కూడా మనం కాదు. దాని లోపల ఇంకొకటి ఉంది, ఆధ్యాత్మిక శరీరం. అది ఆత్మసిద్ధ స్వరూపం. అది మనం. మన లోపల చలికాలంలో ఒక డ్రెస్ వేసుకుని దానికి కోట్ వేసుకుంటాం, అలా ఉన్నాం మనం. కృష్ణుడికి అలా ఉండదు. కృష్ణుడికి భౌతిక శరీరం లేదు కదా. కృష్ణుడి ఆత్మ అన్న శరీరంలో ఒకటే. మనం కూడా మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? ఈ శరీరాన్ని వదిలేస్తాం, ఇది పంచభూతాలతో కలిసిపోతుంది. సూక్ష్మ శరీరం లోపల ఉంటుంది, మనసు, బుద్ధి, అహంకారం. అది కూడా ప్రకృతిలో కలిసిపోతుంది. మిగిలింది ఏమిటి? అదే మోక్షం అంట. మనంగా బతకడమే మోక్షం అంటే. దీపం అయిపోవడం, సినిమాలో చూసినట్టుగా కలిసిపోవడం దీపాల్లో. దీపాలు ఏమిటండి? దీపాలు నేను దీపావళి. మోక్షం అంటే ఏమిటి? ఇవన్నీ బయట ఉన్న వదలడం. మనంగా జీవితం వైకుంఠంలో అందరూ ఆధ్యాత్మిక శరీరంతో ఉంటారు. అదేమిటి? సచ్చిత్ ఆనంద స్వరూపం. ఆచార్యులు అనే వాళ్ళు అన్యతా జ్ఞానం. మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. నేను ప్రభుపాదుల వారి గీత చదివాను, చాలా బాగా చదివేశాను. ప్రపంచంలో బుక్కులని, ఈస్టర్న్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ చాలా చదివేసి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి తినాలి, అన్ని తినేస్తే ఎలా ఉంటుంది? పైత్యం అయిపోతుంది. ఇది జ్ఞాన పైత్యం. జ్ఞాన పైత్యం ఏమిటి? తెలుసుకోవాలి. అంత చదివితే ఏమవుతుంది? ఏం చదివాము మనం? ఏం తెలియకుండా అయిపోతాం లాస్ట్. ఆ జ్ఞానం ఎక్కువ చదివిన తర్వాత తప్పుగా అర్థం చేయాలి. అన్యతా జ్ఞానం. కలియుగంలో చాలా మందికి భగవత్ తత్వం సరిగా తెలియదు. భగవంతుడు అంటే ఏదో కొన్ని మహిమలు, భగవంతుడు అంటే ఏదో కొన్ని మంచి పనులు చేయడము, భగవంతుడు అంటే మన కష్టాలు తీర్చడము, నష్టాలు తీర్చడము, లక్ష్మిని ఇంటికి పంపించడము, ఇవి అనుకుంటాము భగవంతుడు అంటే. కాదు, ఇది అన్యతా జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని సరిదిద్దేవాడు ఆచార్యుడు. మొదటి ఏమిటి? అజ్ఞానం, మనకి తెలియదు నేర్పించేవాడు ఆచార్యుడు. రెండోది ఏమిటి? అన్యతా జ్ఞానం, మన తప్పుగా అర్థం చేసి సరిదిద్దే వ్యక్తి ఆచార్యుడు. ఇలా కాదురా నాయనా, ఇలా అర్థం చేసుకోవాలి. భగవద్గీత చూడండి, సమాజంలో చాలా మంది గీత తప్పుగా అర్థం చేసుకున్నారు. భగవంతుడు ఏమంటాడు? నాకు శరణుండు, నేను దారి చూపిస్తాను అన్నప్పుడు మనం ఏమంటాం? ఆయన కాదండి, వేరే వాళ్ళు ఆయన అంటాం. కానీ సమాజంలో భగవద్గీతని చాలా 600 రకాల గీత మీద కామెంటరీస్ రాసేశారు. 600 రకాల గీతలు ఉన్నాయి చూడండి. అవన్నీ పక్కన పెట్టి సరైన మార్గాన్ని చూపించేవాడు ఆచార్యుడు. అది అన్యతా జ్ఞానం. మూడోది ఏమిటి? విపరీత జ్ఞానం. విపరీత జ్ఞానం అంటే తప్పుగా అర్థం చేసుకోవడం, పూర్తిగా విరుద్ధంగా. విపరీత జ్ఞానం అంటే భగవంతుడు చెప్పాడు, మనం ఉంటా అర్థం చేసుకుంటాం. ఇది విపరీత జ్ఞానం. కలియుగంలో 2 ఎక్కువ. కలియుగంలో అజ్ఞానం ఎక్కువ ఉంటుంది మనతోనే. ఈ 3 స్నేహితుల్లాగా అజ్ఞానం, అన్యతా జ్ఞానం, విపరీత జ్ఞానం. కాబట్టి ఆచార్యులు విపరీత జ్ఞానం, మనం తప్పుగా మార్గంలో వెళుతుంటే అది కాదు, ఇది రావాలి. ఒక తండ్రి బిడ్డను ఎలాగైతే తప్పుడు మార్గం వెళ్తే అలా కాదురా నాయన, ఈ మార్గం నడవాలి చేయి నడిపిస్తాడు తండ్రి బిడ్డని. ఆచార్యులు ఎలా నడిపిస్తారు? ఆయన జ్ఞానంతో నడిపిస్తారు. చేయి పట్టుకోలేమిటి? ఆయన ఉపదేశంగా మన చేతుల్లో, ఆయన చేతులు పట్టుకున్నట్టుగా. ఇది 2 మనం మైండ్లో పెట్టుకోవాలి. ఆచార్య అనే వ్యక్తి భగవంతుని యొక్క ప్రతిరూపం. కానీ మనం ఆచార్యుని మనం ఎవ్వరిని సంబోధించరాదు. అర్థమైనా? ఈ 3 పనులు చేసేవాళ్ళు ఆచార్యులు అంటే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆచార్యులు వీటితో పాటు చూడండి, ఒక పిల్లవాడు గురువు దగ్గర ఆచార్యుడు విద్య నేర్చుకోవాలి అని వెళ్తాడు, తాపత్రయపడతాడు. చెబుతాడు ఆయన, బాబు 12 సంవత్సరాలు నా దగ్గరే ఉండాలి, నువ్వు గురుకులలో ఉండాలి.
తప్పకుండా అండి గురువు గారు అని ఆశ్రమంలోనే 12 సంవత్సరాలు ఉండి విద్య నేర్చుకుంటారు గురువు దగ్గర. విద్య అంతా అయిపోయిన తర్వాత అడుగుతారు, గురువు గారు విద్య అయిపోయింది కదా అంటే, సరే నీ విద్యను పరీక్షించాలి కదా, నువ్వేం నేర్చుకున్నావు, ఒక పని చేయవయ్యా, నువ్వు బయటకు వెళ్ళి ఆశ్రమం బయట ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకున్న విద్యను చెప్పు. ఒకవేళ నేను తప్పుగా నేర్చుకున్నావు అనుకోవడం, ఎన్ని తప్పులు చేస్తావో అన్ని ఆకులు రాలుతాయి. ఎంత బాగుంది కదా, మనం కూర్చొని కరెక్ట్ చేసే పని ఉందా కదా. ఇది ఎంత బాగుంది ప్రకృతి, చూడండి ఆచార్యులు ఎంత మహిమ కలిగిన వ్యక్తులు. సరే గురువు గారు చెప్పారు కదా అని ఆ శిష్యుడు వెళ్తాడు చెట్టు దగ్గరికి వెళ్ళి, శుక్లాం భరధరం విష్ణు జీవనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే మంత్రంతో మొదలు పెడతాడు. ఆకులంటే రాలిపోతాయి. అందువల్ల చెట్టు అంతా ఖాళీ అయిపోతుంది. ఇదేమిటిది, మరి ఇంకా మొదలు పెట్టలేదు, అప్పుడే చెట్టు ఖాళీ అయిపోయినది. ఆశ్చర్యపోతాడు. అంటే నేను ఏ తప్పు చేశాను ఇక్కడ, ఏదో మళ్ళీ వెళ్తాడు మళ్ళీ గురువు గారికి, గురువు గారు నేను ఇంకా మొదలు పెట్టిన చెట్టు అంతా రాలిపోయింది, ఇదేమిటి విపరీత జ్ఞానం కావాలనుకుంది, ఏమిటి అడుగుతారు. అప్పుడు గురువు గారు అంటారు, ఎలా మొదలు పెట్టాను ఆయన, శుక్లాం వినాయక సంతోషంతో మొదలు పెట్టాను గురువు గారు. నువ్వు గురువుని తలుచుకోలేదు, గురువుని తలుచుకోలేదు కాబట్టి నువ్వేమి చెప్పినా, నువ్వేమి ప్రచారం చేసినా, గురు స్మరణ లేకుండా ఏమి చేసినా అదేమవుతుంది, అపరాధంలాగా అవుతుంది. కాబట్టి నువ్వు మొత్తం చెట్టు ఖాళీ అయిపోయింది, నువ్వు మళ్ళీ ఎల్లు అంటాడు. గురువు గారి మంత్రంతో మొదలు పెడతాడు, ఆ పరిణామం చెట్లోకి వెళ్ళిపోతుంది, చెట్టు రెండుగా అయిపోతుంది. చూడండి, అంటే అతను ఈసారి గురు మంత్రం స్మరిస్తూ గురువుని పాదాలని స్మరణ చేసుకుంటూ ఆయన చెప్పిన విద్యని ఆయన స్మరించుకుంటూ చెబుతాడు. కాబట్టి అంతా కూడా ఆ జ్ఞానం అంతా పరిపూర్ణమవుతుంది. అందుకే మనం చూడండి ప్రతిసారి చెప్పేటప్పుడు నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నాథిని. తర్వాత ఏమిటి, ఈ పక్కన చెప్పండి, శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఆచార్య కృప ఉండాలి. కాబట్టి ఆ శిష్యుడు ఎంత జ్ఞానం సంపాదించినా ఆచార్యులకు స్పృహ లేకపోవడం వల్ల ఆ జ్ఞానం అంతా ఉపయోగం లేకుండా పోయింది, తప్పులే అయిపోయింది. కాబట్టి ఆచార్యులను స్మరించుకుంటూ మనం భక్తిలో ఏది చేసినా ఆచార్య అనుగ్రహంతోనే చేయాలి. ఇది మనకి అర్జునుడు కూడా భగవద్గీత నేర్చుకునే ముందు మొదటి అధ్యాయం అంతా అర్జునుడు విషాద యోగంలో అర్జునుడు కృష్ణుడితో ఎలా ఉంటాడు, ఫ్రెండ్ లాగా ఉంటాడు, స్నేహితులాగా, సఖ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్. ఎవరు కృష్ణ చెప్పు, ఒక ఫ్రెండ్ లాగా స్నేహితులు సంబంధించిన అలా ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణుని అర్జునుడు అనుకుంటాడో నాకు ఇంకా నా జ్ఞానం కావాల్సిందే, నాకు మందు కావాలి అన్నప్పుడు ఏమవుతుంది, కృష్ణ నువ్వు నా గురువు, కృష్ణ నువ్వు నన్ను ఒకవేళ నేను స్నేహితులు అనుకుని క్షమించు కృష్ణ, నన్ను శిష్యునిగా స్వీకరించి జ్ఞానాలు కృష్ణ, నాలో ఉన్న కన్ఫ్యూజన్ అలాంటి సంశయాలు డౌట్లన్నీ కూడా తీర్చు కృష్ణ. ఇది ముఖ్యమైనది, టర్నింగ్ పాయింట్. భగవద్గీత అంటాం కదా, సినిమాలో అంటారు టర్నింగ్ పాయింట్. గీత టర్నింగ్ పాయింట్ ఏమిటి, అర్జునుడు కృష్ణుని ఆచార్యులుగా స్వీకరించాడు. టర్నింగ్ పాయింట్ భగవద్గీత చెప్పడానికి అదే టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఆ భావన లేకుండా జ్ఞానం నేర్చుకోలేదు. ఇప్పుడు భార్య భర్త ఇంట్లో భర్తగా చెప్పగలుగుతుంది భార్యకి, ఇంకా అనుకుంటున్నాగా వింటుంది పాపం, మంచి కుటుంబం, మంచి భార్య ఉంటుంది, అడుగుదా ఉండండి, ఫ్యామిలీ ఎక్కడ ఉంది,
చూసారా, జాగ్రత్తగా మాట్లాడుతున్నాయా. ఫ్యామిలీ లేకుండా చెప్పచ్చు, వినేస్తారని చెప్పినా మీరు ఫ్యామిలీ పక్కన పెట్టుకుంటారా కదా. కలియుగంలో ఏమిటంటే ఎవరి మాట ఎవరు ఉండరు, అది ఈజీ కాదు. ఒక మాట ఒప్పించడం అంటే కలియుగంలో చాలా కష్టం. చూడండి, అందుకే అర్జునుడు ఏం చెప్తాడు మనకి ఇక్కడ, ఒక ఆచార్య శిష్య గురు శిష్య బంధం ఉంటే కానీ జ్ఞానం మనిదొక్క గురువుని నాకు చెప్పేదంటాం. ఎవరన్నా కొంచెం మంచి సూత్రాలు చెప్పండి ఇంట్లో వాళ్ళకి, ఏం చెప్తారు, చిన్నప్పటి నుంచి చూసి ఏం చెప్తారు మాకు అంటారు. అది ఆచార స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని గౌరవం ఇవ్వాలి. అందుకే కృష్ణుడు ఆచార్యుడు అయిపోతాడు చూడండి. కాబట్టి ఆచార్యం లేకుండా భగవద్గీత అర్థం కాదు మనకు. ఇక్కడ 3 రకాల గురువులు ఉంటారు చూడండి. ప్రభుపాదుల వారు మన గురువు గారిని కలిసిన సంవత్సరం 1922. ఇప్పుడు 22. దీక్ష ఎప్పుడు తీసుకున్నారు? 33. చూడండి, 11 సంవత్సరాల తర్వాత దీక్ష తీసుకున్నారు. దీక్ష ఏమిటంటే మనం గ్రహించాలి. అపసంప్రదాయ విహీన మంత్ర నిష్ఫల. పద్మపురాణంలో వ్యాసదేవులు చెబుతారు, అపసంప్రదాయ విహీన మంత్ర నిష్ఫల. 4 రకాల సంప్రదాయాలు ఉన్నాయి అని భగవంతుడు తెలుసుకోవాలంటే ఆ 4 సంప్రదాయాల పేరేంటి? మొదటిది శ్రీ సంప్రదాయం. ఏమిటది? దానికి హెడ్ ఎవరు? శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వచ్చే సంప్రదాయం. రెండవది రుద్ర సంప్రదాయం. రుద్ర అంటే ఎవరు? శివుడు, పరమశివుడు. ఆయన ద్వారా వచ్చే సంప్రదాయం జ్ఞానం నేర్చుకోవాలంటే. 3వ సంప్రదాయం ఎవరు? బ్రహ్మ సంప్రదాయం. బ్రహ్మ ద్వారా వచ్చే సంప్రదాయం. 4వది కుమార సంప్రదాయం. చతుర్కుమార అంటే 4 బ్రహ్మ పుత్రులు, సనక, సనాతన, సనంద, సనత కుమార. వాళ్ళ ద్వారా వచ్చే సంప్రదాయం. ఈ 4 సంప్రదాయాల్లోనే చెప్తాను. మనకు శ్రీ సంప్రదాయం ఆచార్యులు ఎవరు? రామానుజాచార్యులు. రుద్ర సంప్రదాయం ఆచార్యులు ఎవరు? విష్ణుస్వామి. మన కేరళ అంతా ఆ సంప్రదాయం ఉంటుంది, నంబూదిరి విష్ణుస్వామి సంప్రదాయం. అది 3వది ఏమిటి? బ్రహ్మ సంప్రదాయం. దాంట్లో వచ్చింది చైతన్య మహాప్రభు. వాళ్ళ ఫోటో చూస్తారు అక్కడ, చైతన్య మధ్వాచార్యులు అందరూ వచ్చి బ్రహ్మ సంప్రదాయం. మన సంస్థ బ్రహ్మ సంప్రదాయంలో వచ్చింది మన సంస్థ. తర్వాత ఏంటి? కుమార సంప్రదాయం. దానిలో వచ్చిన ఆచార్యులు లింబారక ఆచార్యులు, లేదా దానిలో వచ్చింది వల్లభాచార్యులు అంటాం, గుజరాత్ లో ఉంటారు కూడా వేరే ఆచార్యులు. 4 సంప్రదాయాలు ఉన్నాయి మనకు భగవంతుడు తెలుసుకోవాలంటే. వ్యాసదేవులు ఏమంటారు? అపసంప్రదాయ విహీన. ఎవరైతే సంప్రదాయం లేకుండా వేరే సంప్రదాయాల్లో మంత్రం నేర్చుకున్నా మంత్ర నిష్ఫల, మంత్రం ఫలించదు. ఇప్పుడు ఎవరైనా హరే కృష్ణ మంత్రం ఆచార్య మంత్రం లేకుండా జపం చేశారు అనుకోండి, పని చేయదు పూర్తిగా. కృష్ణ నామమే ఒక మార్గం, ఒక విధానం కూడా చేయాలి. అదే మనం ఆచారం లేకుండా హరే కృష్ణ హరే హరే సతామని అంటుంటారు, హరే రామ హరే రామ హరే కృష్ణ. వాళ్ళ మార్పుందా? లేదు. మంత్రమే. ఆ మంత్ర శక్తి ఎప్పుడు పనిచేస్తుందంటే ఆచారం వచ్చినప్పుడే ఆ మంత్ర శక్తి 100% పనిచేస్తుంది మన పైన. అందుకే వ్యాసదేవులు ఏం చెప్పారు? మంత్ర నిష్ఫల. అందుకే దీక్ష అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రభుపాదుల వారు చూడండి, 22లో కలిసిన గురువు గారిని 33లో దీక్ష తీసుకున్నారు. మన గురువు గారు దీక్ష తీసుకుని ఒక మాట చెబుతారు, అయ్యా దీక్ష అనేది ఏమిటంటే మరో జన్మ. మన పేర్లు తల్లిదండ్రులుగా ఒక జన్మ, ఒకటి తల్లి తండ్రి వాళ్ళ ద్వారా వచ్చే పుట్టుక, పంచభూత శరీరం ఇది. కాబట్టి అది మొదటి జన్మ. దీక్ష అనేది ద్విజ అంటాం, అంటే 2వ జన్మ. అంటే ఒక జీవుడు శరీరం వదలకుండానే, చనిపోకుండానే మరో జన్మ తీసుకోవడం. చూడండి, ఎంత వినడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. మనం ఒక కుటుంబంలో పుట్టాలనుకున్నాం అనుకోండి, వదిలేదు, శరీరం వదిలేదు కదా, చనిపోయిన తర్వాత వేరింటికి వెళ్ళగలుగుతాం మనం. ఇక్కడ ఏమిటి? ఆచార అనుగ్రహంలో ఉంది. దీక్ష ఏమిటంటే మన పంచభూత శరీరాలు తల్లిదండ్రులు ఇచ్చిన ఉపనయనం అంటే ఏమిటి? నయనం అంటే ఏమిటి? ఉప అంటే ఏమిటి? భగవంతుని దగ్గరగా చేర్చడం, అది ఉపనయనం అంటే. లేదండి మా కులంలో అంతే అని 10 ఏళ్ళు ఉపనయనం చేస్తామండి, వాడికి ఏమీ రాదు, మంచి భోజనాలు వేసి పోతాను అందరూ. పరిస్థితి ఏమిటి? ఉపనయనం అంటే నీవు
వేద జ్ఞానం అనేది తల్లి లాంటిది. వేదేశ సర్వైరహమేవైద్యో వేదాంత చాహం. అర్జున, వేదాలు వచ్చి నా నుంచే. వేదాలు ఎవరి కోసం? నన్ను తెలుసుకోవడం కోసం వేదం, నన్ను చేరుకోవడం కోసం వేదం. కాబట్టి వేద జ్ఞానం అంతా భగవంతుని చేరుకోవడం కూడా జ్ఞానం ఉండాలి. ఉపనయనం అంటే ఏమిటి? భగవద్ జ్ఞానం వాళ్ళు ఉండాలి. ఆ ఆచార ద్వారా జ్ఞానం రావాలి. అంటే ఒక సంస్కారంలాగా చేస్తున్నాం మనం. దాన్ని జ్ఞానం లేకపోయినా ఒక ఫార్మాలిటీ లాగా అయిపోతుంది. అది కాదు, ఆ జ్ఞానం, ఆ మెచ్యూరిటీ వల్ల ఉండాలి. చూడండి, కాబట్టి ఇక్కడ దీక్ష అనేది ఇంకొక జన్మ. ఆచార్యుల ద్వారా చనిపోకుండా ఇంకొక జన్మ తీసుకోవడం. కాబట్టి మన పేరు మారుతుంది, గోత్రం మారుతుంది. దీక్ష తీసుకున్న తర్వాత గోత్రం ఏంటి? అచ్యుత గోత్రం. భగవంతుడి పేరు మన గోత్రం. పేరేమిటి? కృష్ణుడి యొక్క దాసులు, దాసీలు. విష్ణుదాస, కృష్ణదాస, వృందదాస, ఏదో పేరు. చూడండి, అంటే భగవంతుడి యొక్క దాసులు. గురువు ఆచార్య తండ్రి, భగవద్ జ్ఞానం తల్లి. అందుకే మన పేరు మారుతుంది. 3 రకాల గురువులు ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో. మొదటి గురువు ఉత్తమ ప్రదర్శక గురువు అంటాం. వాళ్ళు ఎవరయ్యా అంటే మనకు మొదట ఒక ఇంట్రెస్ట్ మనకు చూపిస్తారో. ఇక్కడ లయన్స్ క్లబ్ లో గీత చదువుతుంది రండి, మీరందరూ ఏమైనా పిలుస్తూ ఉంటారు ఈ ప్రోగ్రామ్కి. ఇక్కడికి వచ్చి కొంత గీత వింటుంటారు, కొంత మార్పు వస్తుంది. వాళ్ళని వినిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, నడవడిక మారుతుంది, పద్ధతులు మారుతాయి. ఎవరో మనకు సహాయం చేస్తుంటారు. మొదట వాళ్ళకి పెద్ద జ్ఞానం లేకపోతే సహాయం చేస్తుంటారు. వాళ్ళు వర్తవ ప్రదర్శకులు. అలా అని చెప్పి వాళ్ళు మన పాలన దొరికి లేకుండా మళ్ళీ గౌరవించాలంతే. ఆచార్య ఉపాసనం, ఆచార్యులకు ఉపాసన, మనకు ఉపాసన కాదు. సో కాబట్టి వాళ్ళ కృతజ్ఞత భావం ఉండాలి. ఓ, మనకు దారి చూపించారే, అంతే కదా. ఇప్పుడు మన హిందూపూర్లో ఇక్కడ రావాలనుకోండి, దారి తెలియదు అనుకోండి, అడుగుతాం కదా రోడ్లో, అరే ఎట్లా కైల్స్కి వెళ్ళాలయ్యా, ఇలా వెళ్ళండి అయ్యా. అది ముఖ్యం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్న తర్వాత విషయం, ముందు ఇక్కడ రావాలి కదా. అది వర్తం ప్రదర్శక గురువు అంటే. రెండవది ఎవరయ్యా అంటే శిక్షా గురువు అంటాం. శిక్షా గురువు అంటే భగవద్గీత, మనకి భాగవతం, ఈ జ్ఞానాన్ని మనం నేర్పించే వ్యక్తి, అర్థం చెప్పే వ్యక్తి. శిక్షా గురువు, శిక్ష మన ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి. ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానాన్ని ఇచ్చే వ్యక్తి, ఇది శిక్షా గురువుస్ అంటాం. మూడవది ఏమిటంటే దీక్షా గురువు. దీక్షా గురువు అంటే మనకు ఇంకొక జన్మనిచ్చే వ్యక్తి. మనకు చాలా మంది సహాయపడతారు భగవద్గీత నేర్చుకోవడానికి, అంతే కదా. మీరు సహాయపడచ్చు ఒకరికొకరు, లేదా మీకైనా సీనియర్ సహాయపడచ్చు. వాళ్ళకు శిక్షా గురువులు మాత్రమే. కానీ మన కర్మను తీసే శక్తి వాళ్ళకు లేదు. దీక్షా గురువు అంటే మన కర్మలన్నీ కూడా, అంటే కొన్ని అనంత కోటి జన్మలు వచ్చిన కర్మ బీజాలన్నీ కూడా, కర్మ కొన్ని బీజ రూపంలో ఉంటాయి, ఫలం రూపంలో ఉంటాయి. కొన్ని ప్రారంభ కర్మ, అనుభవిస్తూ ఉన్న కర్మ ఇది. కొన్ని బీజ రూపంలో ఉంటాయి, రేపు మాకు అవి పండిస్తాయి. కాబట్టి మనం ఎలాగుంటుందంటే ఒక సంచి అనుకోండి, కర్మ సంచి రకరకాలుగా ఉంటాయి కదా. ముందు మన కింద మనం రంధ్రం హోల్ పెట్టాము, ఫస్ట్ కింద వస్తుంది కదా, అంతేనా. ఇప్పుడు వాటర్ ఉంది, మనకు వాటర్ ట్యాప్ కింద ఉంటుంది, పైన ఉన్నది కిందకి రాదు కదా, కింద ఫస్ట్ తెలుస్తుంది, అంతేనా. ఇదేమిటి, మనం చేసే కర్మ అంతా పైన పోతూ ఉంటుంది, ఇది రెడీగా ఉంటుంది. అది మనం అనుభవించే కర్మ, అది ప్రారంభ కర్మ. గురువు ఏం చేస్తారంటే అన్ని ఈ కర్మ ఏదైతే ఉందో ప్రారంభ కర్మను అనుభవించే కర్మ తప్ప ముందు జన్మల్లో ఏమేమి చేస్తున్నామో పుణ్యకర్మలు పాపకర్మలు రెండూ కూడా అనంత కోటి జన్మల కర్మలన్నీ కూడా భగ్నం చేసేస్తారు, బూడిద చేస్తారు దీక్ష రోజు. అటువంటి శక్తి వాళ్ళకు ఉండాలి. భగవంతుడు చేయగలుగుతాడు, భగవంతుడి యొక్క ప్రతిరూపమైన ఆచార్యులు మాత్రం చేయగలుగుతారు. ఆచార్యులు మాయాకి అతీతంగా ఉండాలి, మాయకు లోబడి ఉండరాదు. కాబట్టి ఆ దీక్ష రోజు అనంత కోటి జన్మల పాపాలన్నీ కూడా బూడిదైపోతాయి. కాబట్టి ఇంకా కొత్త జన్మ ఇది. అంటే మన జీవిత కర్మ లేదు. ఇంకా గుర్తుపెట్టుకోండి. మనం అనుకోవచ్చు ప్రారంభ కర్మ ఏమిటి, ప్రారంభ కర్మ కూడా తీసుకునేస్తారు అనుకోండి, మనం చనిపోతాం. శరీరం ఉన్నదే,
శరీరం ఎందుకు కావాలి? ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ అవ్వాలా, పైన బరువు చేయాలి ఆయన ఫస్ట్. కానీ ఈ శరీరం ఎందుకు కావాలి? సాధన, భగవంతుడి గురించి సాధన చేసుకోవాలి, తెలుసుకోవాలి కదా, దానికోసం శరీరం కావాలి. కాబట్టి ఈ శరీరం భగవంతుడికి ఎలా సేవ చేయాలి, అభ్యాసం చేయాలి, దానికోసం ఇది శరీరం. అందుకే ప్రారంభ కర్మ ఎప్పుడు కూడా పూర్తిగా కాలిపోదు, ఈ శరీరం వెళ్ళిపోతాడు కూడా. అంటే ఇదే ఆఖరి జన్మ చూడండి. కాబట్టి మనకి ఎంతో మంది శిక్షా గురువులు ఉంటారు, కానీ దీక్షా గురు ఎప్పుడు ఒక్కరే ఉంటారు. ఆయన ఎవరు? భగవంతుడి ప్రతిరూపం అవ్వాలి. నిర్మాణ మోహ ఇది సంగదోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ ముక్తి సుఖ దుఃఖ సంజ్ఞే గచ్చంత మూఢ పదమయ్యేంద. మోహానికి లేకుండా నిర్మాణ మోహ జిత సంగ దోష, ఎటువంటి సంఘ దోషాలు లేకుండా, ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ, కామం లేకుండా, కామం అంటే ఎటువంటి స్వార్థపూరితమైన కోరికలు లేకుండా, హృదయం అంతా భగవత్ తత్వం, భగవంతుడు 24 గంటలు భగవంతుడు చింతన తప్ప ఏది ఆలోచన లేకుండా, సుఖ దుఃఖ, మనం పొగిడినప్పుడు ఆనందపడిపోవడం, తిట్టినప్పుడు కృంగిపోవడం, ఇది అలాంటి గుణాలకు అతీతంగా ఉండాలి ఆధ్యాత్మిక జీవితం అంటే. తిట్టేందో చెప్పాను కదా లాస్ట్ వారం, ఏం చెప్పాను మీకు? నాలుగు ఎముకుందా, అదేమైనా తిడుతుంది, మళ్ళీ రాత్రి పొగుడుతుంది. వాడు గొప్పడయ్యాడు, పొద్దున వాడు ఎంత భయంకరం లేడయ్యాడు, విలువ ఉన్నదానికి. కాబట్టి ఎముకలైన మాటలకి కృంగిపోవద్దండి. ఎవరు తిట్టారనుకోండి, అవమానం జరిగాడు, దానికి కృంగిపోకూడదు, దానికి విలువ లేని మాటలు అవి. మనం తిట్టే వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో చాలా మన మంచి కోరిక చెప్పే వ్యక్తి ఉండాలి. గర్వంగా లేదంటే అహంకారంగా మన మీద అజమాయిషి ఉండకూడదు. చెప్పిన మీరు, నేను గీత చెప్తున్నా, చెప్పిన మీరు. భగవంతుడు చెప్పాడు అర్జునుడికి. అర్జునుడికి ఎలా చెప్పాడు స్వామి? ప్రేమగా చెప్పాడు. ఆయన అర్జున, మన ఎలా చెప్పాలి? మనతో ఉన్న వ్యక్తులకి అంతకన్నా ఎక్కువ ప్రేమగా చెప్పాలి. కలియుగం ఇది. కలియుగం ఒక మాట అంటేనే తర్వాత కనపడలేదు. ఇంట్లో బిడ్డలు ఒక మాట రండి, మరి మహాంతగా ఇది కలియుగం ఇది. మనం ఎలా ఉండాలి ఒకరితో? ఆ భగవత్ ప్రేమ మన వ్యవహారంలో కనపడాలి. కృష్ణుడు అర్జునుడు ఎలా మాట్లాడాడు? ప్రేమగా కొద్దిగా మందలిచ్చాడు, అంతే, చిట్టపట బాధలే. అంత ప్రేమ ఉండాలి. ఒకరిని ఒక భక్తులుగా చేయాలంటే మనలో ఓర్పు చాలా నిండుగా ఉండాలి. రెండు ఉండాలి. ఏమిటంటే ఇంగ్లీష్ లో చెప్తారు, సేయింగ్ ఇంగ్లీష్ ఏమిటంటే, when you have nothing you should have patience. మన దగ్గర ఏం లేదు, ఏముండాలి మన దగ్గర? ఓర్పు ఉండాలి. when you have everything you should have right attitude. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన దగ్గర ఏముండాలి? మంచి భావన ఉండాలి. చూసారా? ఏమి లేనప్పుడు ఓర్పు ఉండాలి, అన్నీ ఉన్నప్పుడు మంచి భావన ఉండాలి. మనుషులు ఏమిటి? ఏం లేనప్పుడు వాడికి ఓర్పు ఉంటుందా? టెంపర్మెంట్ ఉంటుంది వాడి దగ్గర, ఎంత కాల్ చేస్తాడు. అదే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు పట్టలేము. కృష్ణుడిలో పట్టలేము, మరి దుర్యోధన వాళ్ళు పట్టలేము. వాడి పైన ఆకాశం క్లౌడ్ అని అంటారు కదా, ఆకాశంలో ఉంటాడు, కిందకి రావాలి అన్ని ఉన్నప్పుడు. కానీ ఒక ఆధ్యాత్మిక ఎలా ఉండాలి? పాండవుల్లో ఏమీ లేనప్పుడు వనవాసులు అదే ఏమున్నది? ఓర్పు, ఓర్పుతో ఉన్నారు. అన్ని ఉన్నప్పుడు మంచి భావనతో. అందుకే కృష్ణుడు ఏం చేశారు? ఒక రాజు అనే, ఒక లీడర్ అనే వాళ్ళు ఉండాల్సిన 2 లక్షణాలు. అన్ని ఉన్నప్పుడు కానీ గర్వం లేకుండా లోకహితం కోసం పనిచేసేవాడు ఉండాలి. కోపం విపరీతంగా రావడం, స్వార్థమైన కోపాలు, ఇవన్నీ ఉండకూడదు. ఒక లీడర్, ఒక ఎవరైనా కూడా తమ సమాజంలో ఉండకూడదు. ఒక నడిపించే వ్యక్తులు ఉండాల్సిన ఏమిటంటే కోపం మనం కరెక్ట్ చేయడానికి తప్ప మన అహంకారం తెచ్చుకోవడం కోసం కాదు. చెప్పు చేతులు ఉండాలి అంటే, అంతే మీ వైకుంఠం రాదు, ఇంకా నన్ను వదిలేదంటే నీ జీవితం అనాథలేదు. అది కాదు జీవితం అంటే. మనతో మనం ప్రేమించి లారించి కరెక్ట్ చేసే వ్యక్తి కూడా ఉన్నారు. అందుకే దీక్ష అనేది చాలా ముఖ్యం.
చూడండి, ఇంకొక జన్మ ఇది. అందుకే మన పేరు మారిపోతాయి, గోత్రం మారిపోతుంది, అన్ని మారిపోతే ఇంకొక జన్మ తీసుకోకుండానే. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ప్రభుపాదుల వారు మన గురువు గారు దీక్ష తీసుకున్నప్పుడు ఒక మాట చెబుతారు, అయ్యా నువ్వు ఇంగ్లీష్ లో బాగా మాట్లాడుతావు, బాగా చదువుతావు, ఈ కృష్ణ జ్ఞాన భగవద్గీతని ప్రపంచానికి నువ్వు పరిచయం చేయాలి. ఈ గీత భగవద్గీత సముద్రాలు దాటాలి అంటారు ఆయన. చూడండి, అంతకుముందు భగవద్గీత సముద్రం దాటాల, ఇండియాలో తిరుగుతూ ఉంది. పద్మపురంలో చెబుతాడు, భక్తిదేవి నిద్రాదేవి అంటాం కదా మనం. నిద్ర కంట్రోల్ దేవుడు నిద్రాదేవి. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మన కనులెప్పుడు కూడా మనం ముయ్యాలంటే ఆ దేవత మనకు పర్మిషన్ ఇవ్వాలి. మన జీర్ణం కావాలన్నా వైశ్వనర అంటాం కదా, అహం వైశ్వనరో భూత ప్రాణినం దేహమాశ్రితం. తర్వాత ఏమిటి, ప్రాణాపాన సమాయుక్త. సో 4 రకాలైన ఆహారాలని అరిగించాలంటే వైష్ణవురాల అగ్ని ఉండాలి లోపల. అగ్ని కృష్ణ ఏమంటాడు, అగ్ని నేనే అంటున్నాను. కాబట్టి కూడా దేవతలు మన శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. భక్తిదేవి, భక్తులు కూడా కంట్రోల్ చేసే భక్తిదేవి. ఆవిడ కృష్ణుడు భక్తురాలి. ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఒక రోజు వాళ్ళిద్దరు బిడ్డలు పక్కన కూర్చొని బాధపడుతూ ఉంటారు ఆవిడతో పాటు. నారదుడు వస్తాడు, ఏం తల్లి ఏడుస్తున్నావే, ఏం చెప్పును తండ్రి, కలియుగం అంతా ప్రజల్లో విపరీతమైన స్వార్థం, విపరీతమైన అజ్ఞానం, విపరీతమైన అహంకారం. ఈ భూదేవి ఒక దుర్యోగం భరించలేకపోయింది ద్వాపరయుగంలో. ఈ కలియుగంలో కోట్లమే నా పరిస్థితి చూడండి. ఒక రావణుతోనే త్రేతాయుగం కంపించిపోయింది. ద్వాపరయుగంలో ఒక దుర్యోగంతో ఊగిపోయింది. కలియుగం ఏమిటి లెక్క పెట్టలేము. అందరూ దుర్యోగం లోపల ఉన్నారు. హీరో లాగే కలియుగంలో ప్రతి ఇంట్లో ఉన్నారు, ప్రతి ఒంట్లో ఉన్నారు. అవన్నీ బయట పోవాలి కదా. అందులో భక్తులు వెలుస్తుంది. ఏం చేయాలి? ఆవిడ బిడ్డలు లేరు. ఎవరు? జ్ఞాన వైరాగ్యం ముఖ్యతే. బిడ్డలు ఎవరు? జ్ఞానం వైరాగ్యం. వాళ్ళందరూ జ్ఞానం అంత శరీరం అంతా ఏరు లేకుండా నీరసంగా ఉంటారు. నాన్న అడుగుతారు, ఎలా నీకు శక్తి ఇవ్వాలి? ఈ భక్తి ప్రచారం చేసినప్పుడే జ్ఞాన వైరాగ్యం వస్తుంది. అంతే కదా. భక్తి లేకుండా జ్ఞానం ఎలా ఉంటుంది చెప్పండి? వైరాగ్యం వస్తుంది జ్ఞానం లేకుండా. రాగబంధం అలాగే బంధించేస్తే మనం. కాబట్టి జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది? వీటిని బయటపడతాం. కాబట్టి భక్తిదేవి వేడుకుంటుంది, ఎప్పుడు ఎలా వెళ్ళగలుగుతాను? కలియుగంలో అందరూ అహంకారం ఉంది, ఎలా మార్పు ఎలా వస్తుంది? అప్పుడు నారదుడు ఒక మాట అంటాడు, భగవంతుడి యొక్క సేనాపతి వస్తాడు. నీ భక్తిని ప్రపంచం నలువైపులా భక్తిని ప్రచారం చేస్తాడు. జ్ఞాన వైరాగ్యాలు కూడా నీ బిడ్డలు కూడా పోషింపబడతాడు. ఆ రోజు వస్తుంది అని ఆవిడికి ధైర్యం చెప్తాడు. చూడండి. సో తర్వాత చూడండి, ప్రభుపాదుల వారి భగవద్గీతకి చాలా మంది అమెరికాలో అందరికి భగవద్గీత ఎక్కడ అక్కడ ఉండేది అంతే, అంత జ్ఞానం లేకుండే. మరి గురువు గారు చెప్పిన మాట ఎప్పుడు చెప్పారు? 1933 నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎలా దీన్ని ఆయన ఉన్న డబ్బులు అంతా కూడా ఇంగ్లీష్ లో ప్రచారానికి, మా గురువు గారు ఇంగ్లీష్ రాయమని చెప్పారు కదా. మనకు కావాల్సింది ఏంటంటే గురువుకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానిపై నమ్మకం ఉండాలి. కనపడని మొదట వేసే అడుగు ఏమిటి? నమ్మకం. కనపడని మొదటి అడుగు ఏమిటి? నమ్మకం. జీవితం ఏదైనా కూడా మొదటి అడుగు నమ్మకం వేస్తాం కదా. మన కాలు పడుతుంది, కాలు పడే అడుగు వేస్తాం. ఏమిటది? నమ్మకం. నమ్మకం లేకపోతే కాలు పెడతాం మనం. అక్కడ పాము ఉంది అనుకోండి, కాలు పెడతామా? ఆ నమ్మకం. ఎందుకంటే ముందు నమ్మం కదా, పాము పోతా ఉంది. కాబట్టి కనపడని మొదలు అడిగేది నమ్మకం. ఆ నమ్మకం ఉండాలి. కాబట్టి ఆయన నమ్మకం ఏంటంటే, నా దగ్గర ఏమి లేకపోయినా ఆచార్య అనుగ్రహం చేయగలుగుతానేమో అని అన్ని సంవత్సరాలు చాలా ప్రయత్నం చేశారు. 33 నుంచి 65 వరకు. 32 సంవత్సరాలు ఓపిక ఉంటుందా మనకు?
3 నిమిషాలు ఓపిక లేదంటారు. కరెక్టే, కలియుగం అంతా ఇది. బ్యాంక్ వెళ్తే ఓపిక ఉండదు, ఏటీఎం దగ్గర ఓపిక ఉండదు. ప్రతి ఒక్కటి కలియుగం ఏమిటి, ఓపిక చాలా తక్కువ. ఎందుకంటే జ్ఞానం లేదు కదా. జ్ఞానం ఉంటే ఏం చేస్తావు, ఆ సమయం ఖాళీ ఉందనుకోండి భగవద్గీత చదువుకుంటాం. ఆ తృష్ణ రావాలి లోపల. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు దేవుడు వస్తారు, తిరుమల వెళ్ళారు అనుకోండి, స్వామి వస్తాడు గరుడ వాహనం పైన కదా. అందరూ భావన ఎలా ఉంటుంది అక్కడ చెప్పండి, అందరు భావన ఎలా ఉంటుంది నిజం చెప్పండి. సెల్ ఫోన్ భావన ఉంటుంది అక్కడ. మొన్న అందరూ ఇలా పెట్టేవాళ్ళు, గోవింద గోవింద గొప్పలా పెడుతున్నారు ఫోటో ఇట్లా. నమస్కారాలు పోయినాయి, గోవిందాలు పోయినాయి, ఫోన్లు వచ్చేసాయి. ఇప్పుడు అందరూ ఇక్కడ ఫోన్లు చూడండి ఎలా ఉందో. భావన ఎక్కడుంది? అరే బాబు రేపు పెళ్లి కాని చూడొచ్చు కదా, పేపర్లు వేస్తారు కదా. ఆడికున్న ఒక క్షణమైనా ఓ ఏడుకొండలవాడ దేవాది దేవ వెంకటేశ్వర స్వామి గరుడ వాహనం వస్తున్నావే, దేవ శతకోటి నమస్కారాలు స్వామి. ఆ భావన ఎక్కడ స్వామి, నువ్వు కావాలి నాకు, ఎంత ఆనందంగా దివ్య మంగళంగా ఉన్నావే, ఆ భావన ఎక్కడుంది? అందరిలో గరుడ సేవలు ఉండాలి, వాళ్ళు దైవ సేవలు ఉండడు. చూడండి ఎక్కడుంది భక్తి. ఫోన్ మా దేవాలయంకి వస్తుంటారు బెంగళూరు కూడా, వచ్చి వాళ్ళ వెనకాల స్వామి ఉంటారు రాధాకృష్ణ, ఇక్కడ సెల్ఫీ తీసుకుంటాడు. పరిస్థితి ఏం చెప్పాలి ఇంకా. కాబట్టి వాడిని కలియుగంలో ఒక మనసును మారాలంటే చాలా కష్టం. ఒక మనిషిని మార్చాలంటే మీరే చూడండి, పుట్టుకతో వచ్చింది వాడిని మార్చాలంటే పుడకలు పోకముందే సామెత చెప్పారంటే ఏమిటి, చాలా కష్టం అని. వాడిని మార్చే వ్యక్తి ఎవరు? ఆచార్యులు. ప్రభుపాదుల వారు మా గురువు గారు చెప్పింది నమ్మకంతో ఎలాగైనా చేయాలి. 33 సంవత్సరాలు ఆయన ఒక నిష్ఠగా దాన్ని ఎంతో ప్రయత్నం చేశారు ఇండియాలో ప్రచారం చేయాలని. కానీ ఎక్కడ కూడా మన అందరికీ కూడా ఏంటి, ధన వ్యామోహం, భూ వ్యామోహం, చాలా వ్యామోహాలు. అంటే మనకు పొద్దున్న లేస్తుంది. భగవద్ వ్యామోహం ఎక్కడుంది చెప్తుంది? గీతా వ్యామోహం ఉందా? పేపర్ వ్యామోహం ఉంటుంది, సీరియల్ వ్యామోహం. కొన్ని సీరియల్ 4,000 ఎపిసోడ్లు అని చెప్పారు. అరే నాయన 4,000 ఎపిసోడ్లు ఏం చెప్పారు రా వాళ్ళు, నువ్వు ఏం చూసావు రా వాళ్ళు? అరే 4,000 అరగంట ఖర్చు పెట్టేవాడు. 4 అరగంటలు అంటే ఏమిటి? 2,000 గంటలు రా. 2,000 గంటలు అంటే ఏమిటి? ఎన్ని రోజులు? ఏం చూసారంటే ఏమి స్వామి వస్తారు, క్లోజర్ షాట్స్, లాంగ్ షాట్స్, కాసేపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మళ్ళీ తర్వాత బాగా ఉంటుంది. దానికి ఏముందని 4,000 ఎపిసోడ్ చూడడానికి చెప్పండి. ఎందుకంటే మసాలాలు ఎక్కడ ఉంటాయి? ఫ్యామిలీ అయితే మసాలాలు ఉంటాయి. ఎందుకు తప్పుగా చెప్పడం లేదు, మా దగ్గర మసాలాలు లేవు. మసాలాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? బ్రహ్మచారి దగ్గర మసాలాలు ఏముంటాయి? సన్యాసి దగ్గర ఏముంటాయి? సన్యాసి దగ్గర ఏముంటాయి? సన్యాసి దగ్గర మసాలాలు ఎక్కడ ఉంటాయి? కుటుంబాల దగ్గర మసాలాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కదా, గొడవలు, ఇష్యూస్, ఇది కావాలి, అది కావాలి, ద్రోహాలు అన్ని ఎక్కడ జరుగుతుంటాయి. మీరు సీరియల్ అంతా అదే కదా, ఫ్యామిలీ డ్రామాలు అంతా కదా. కాబట్టి వాళ్ళని మార్చాలంటే పుడకల లోపల పోవాలంటే ఎంత కష్టం. వాళ్ళు మార్చాలంటే భగవత్ శక్తి లేకుండా, భగవత్ అనుగ్రహాలు లేకుండా, భగవంతుని హృదయంలో బంధించే వ్యక్తి కాకుండా వాళ్ళని మార్చే శక్తి ఎవరికీ లేదు. ఈ సామాన్య విషయం కాదు. ఒక చెడు గుణాలు పోవాలంటే సామాన్య విషయం కాదు ఇది. భగవంతుడే బ్రహ్మాండ గ్రహితే కోణ భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాద భక్తిలత బీజ. భగవత్ అనుగ్రహం లేకుండా బ్రహ్మాండ గ్రహిత కొడుకు దొరుకుతూ ఉండేవాడిని భగవద్గీతలో వైకుంఠాన్ని మార్చే శక్తి ఒక కృష్ణుడికి ఉంటుంది. ఆయన అనుగ్రహం ఆచార్య తప్ప మార్చింది. కాబట్టి ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి ప్రభుపాదుల వారు గురువు గారి ఆజ్ఞ కోసం 32 సంవత్సరాలు ఇండియాలో ఎంతో ప్రయత్నం చేసి ఇండియాలో మనుషులకి భగవద్గీత తెలుసులే, చిన్నప్పుడు చదివేసి మా నాన్నని అమ్మ నడిపించాడంటారు. కానీ మన జీవితంలో గీత కనపడాలి కదా. ఇప్పుడు గీత అనేది వచ్చింది డిసెంబర్ 11. అందరూ అంటారు కదా, భగవద్గీత ప్రపంచాన్ని మార్చేస్తుంది, మనుషుల్ని మార్చేస్తుంది, హృదయాన్ని మార్చేస్తుంది అని ఎవరు చదువుతున్నారో చెప్పండి. ప్రతి సనాతన ధర్మం బాగుపడాలి, ప్రచారం కావాలంటాడు. వాడు చెప్పేవాడు మానవుడు తెలవడు.
అందరూ మారిపోవాలి, మార్పు అందరూ చేతులు చేస్తారు. ఒక జరిగిన సంగతి ఆస్ట్రేలియాలో ఒక టీచర్ అడుగుతారు, ప్రొఫెసర్ చూడండి ఎంతమంది మార్పు కావాలి అందరూ వస్తారు. ఫస్ట్ మనం మారాలి కదా, అందరూ మార్పు కోరుకుంటారు. మార్పు ఎలా వస్తుంది? మనతో మొదలు అవ్వాలి. కాబట్టి గీత అనేది వస్తుంది అంటే ఏమిటి? ఆ భగవద్గీతని కొద్దిగైనా ఈ సండే క్లాస్ జరుగుతున్నట్టు కూడా భగవద్గీతగా మైండ్ చిన్న ఆశ, అది కూడా సరిపోదు. ఎందుకంటే ఆ రోజున మీరు పడే శ్రమ, కుటుంబ శ్రమ, సంసార బంధాల శ్రమ ఒక గంట వెళ్తే కూడా నాకు తెలియదు. ఆ రోజు ఉన్న మాయా ప్రపంచంలో ఉండి 7 గంటలో ఉండి ఏం పని చేస్తుంది చెప్పండి? పని చేస్తుంది. మీరు ఆ రోజున ఆ శక్తిని తీసుకెళ్తేనే కదా. చూడండి, సో ప్రభుత్వం వాడు అన్ని ప్రయత్నం చేసి ఎక్కడైనా ఆటంకులు అడ్డంకులు ఎక్కడా కూడా సక్సెస్ ఉండదు. మన గురువుగారు ఏం చెప్పారు? అమెరికాలో ప్రచారం చేయగలిగారు. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు అమెరికాలో ఎంత వింటారు. చూడండి, ఇప్పుడు ఏమైంది? ప్రభుత్వం వారు 1965 సంవత్సరంలో వాళ్ళ ఆచార్య చెప్పిన మాట, ఎలాగైనా దీన్ని భగవద్గీతని ప్రపంచానికి పరిచయం చేయాలి అని ఇంగ్లీష్ లో రాసి ఎలా వెళ్ళాలి అమెరికాకి? చేతిలో చిల్లు గవ్వలేదు అని సన్యాసం తీసుకున్న చేతులు ఏమీ లేదు. ఎలా వెళ్ళాలి అమెరికాకి? 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఏమైనా ఎలా చాలా తెలియకుండా ఉంటే చూడండి ఏమవుతుందో. ఒక షిప్ కంపెనీ ఉంటుంది బాంబేలో, జలదూత అని, అక్కడికి వెళ్తారు. ఆ షిప్పింగ్ కంపెనీ ఒక ఓనర్ సుమతి మొరార్జీ, ఆవిడ అడుగుతారు, తల్లి నాకు మీ కార్గో షిప్ అంటే వస్తువులు తీసుకునే షిప్ అది, ఒక చిన్న ప్లేస్ ఇస్తుంది, దాంట్లో మా గురువు గారు చెప్పారు గీత ప్రచారం చేయాలి అమెరికాలో అంతా కూడా వెళ్తాను, నాకు చిన్న సీటు, ఒక సీట్ చాలు అంటాడు. ఆవిడ అంటుంది, మీరు 70 సంవత్సరాలు వయసుంది. అప్పుడు వయసు ఎంత? 70. ఈ వయసులో శరీరం ఉండదండి. ఆ సముద్ర ప్రయాణం 2 నెలల ప్రయాణం, బతకడం కష్టం అండి. ఒక గుండె నొప్పి రావచ్చు, చనిపోవచ్చు కూడా. కాబట్టి మీరు వద్దండి అని అంటే ఆయన అంటారు, మా గురువు గారు ఆజ్ఞ కోసం చనిపోయినా పర్లేదు, ఒక యోధులాగా చనిపోవాలి, భగవంతుడి నామ ప్రచారం చేస్తూ. కానీ నాకు బృందావనంలో జపం చేసి చనిపోవడం ఇష్టం లేదు తల్లి, ఒక సైనికులాగా చనిపోవాలి, చనిపోయినా పర్లేదు అని వేడుకుంటే ఆవిడ ఒప్పుకోడు. స్వామి మీరు వయసులో ఉన్న 70 సంవత్సరాల వయసు, చనిపోయే వయసు ఇక్కడ, ఇప్పుడు వెళ్ళి ప్రపంచాన్ని గీత పరిచయం చేస్తారా? ఏ వయసులో? ఇది అసామాన్య సమాచారం. ఇది 70 సంవత్సరాల వయసులో మీరు ఏం చెప్పగలుగుతారు? శరీరమే భారం అయిన వయసులో ఏం చెప్పలేరు, చెప్పలేరు. ఆవిడ నిరుత్సాహపరుస్తుంది. ఆయన వదిలిపెట్టారు, లేదమ్మా చనిపోయిన పర్లేదు, నాకు సీట్ తల్లి అంటాడు. అప్పుడు ఫ్రీ టికెట్ ఇస్తుంది ఆవిడ, 2 నెలల ప్రయాణం. అలాగా ప్రభుపాదుల వారు సముద్ర ప్రయాణం మొదలుపెట్టినప్పుడు చేతిలో 40 రూపాయలు ఉంటుంది అప్పట్లో. అప్పుడు 40 రూపాయలు $7. అది కూడా 40 రూపాయలు చేతిలో ఉంటే అది ఒక 2 పెట్టెలు వేసుకుంటాడు ఆయన, ఒక 3 జతలు బట్టలు అంతే, మిగతా పెట్టంతా భగవద్గీత భాగవతం అని ఇంగ్లీష్ లో రాసింది. మా గురువు గారు చెప్పారు కదా. అప్పుడు కొంతమంది వస్తారు ఆయన పరిచయం వ్యక్తులందరూ, కలకత్తా షిప్ బయలుదేరుతున్నారు. అప్పుడు అందరూ వచ్చి భక్తులు ప్రభుపాదుల గారు మీరు అమెరికా వెళ్తున్నారు కదా అంటే, అప్పుడు ఆయన అంటారు, ఆయన అమెరికాని వెళ్ళట్లేదయ్యా, అమెరికాకి భగవద్గీత భాగవతం వెళ్తుంది, నేను భగవద్గీత భాగవతానికి దాసులాగా వెళ్తున్నాను అంటారు ఆయన. చూడండి, అమెరికాకి నేను వెళ్ళా, భగవద్గీత భాగవతం వెళ్తుంది, నేను ఒక దాసులాగా వెళ్తున్నా భగవద్గీత భాగవతానికి. ఇది భావన. అలా వెళ్ళి 2 నెలల ప్రయాణంలో 2 సార్లు గుండె నొప్పారు. గుండె నొప్పి వచ్చినప్పుడు ఆయన ఒక పద్యం రాస్తారు కృష్ణుడికి, కృష్ణ నా పేరు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు పెట్టాలి, కానీ ఈ భగవద్గీత ప్రచారం కోసం అమెరికాలో వెళ్తున్నాను, కానీ నా వయసు 2 సార్లు గుండె నొప్పి వచ్చింది, బతకలేదో తెలియదు, కానీ నా గురువు ఆజ్ఞాపించారు ప్రచారం చేయాలి. ఎందుకంటే భగవద్గీత స్వామి చెప్పింది ఒక భారతదేశానికి మాత్రమే కాదు, ముందంతా ఏమిటి? జంబు ద్వీపే భరత ఖండే అంటే ఏమిటి? ఇదంతా ఒకటే. తెలుసు కదా, గాంధారి ఎక్కడి నుంచి వచ్చింది? గాంధారి ఆఫ్ఘనిస్తాన్. గాంధారి ఎక్కడి నుంచి వచ్చింది? కాందహార్. ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ ఉంది కదా, అదే గాంధారి. కాందహార్ అయిపోయింది గాంధారి. భరతుడు కైకేయి ఎక్కడి నుంచి? కైకేయి రష్యా.
కైకేయి ఎక్కడి నుంచి వచ్చింది? రష్యా. రామాయణం మీకు అర్థమవుతుంది. భరతుడిని శత్రువుడిని కైకేయి పంపిస్తుంది వాళ్ళ నాన్నగారి దగ్గరికి. అప్పుడే రాముడి పట్టాభిషేకం సంఘటన అంతా జరిగేది అంతా కూడా, ఆ గొడవలన్నీ కూడా. అప్పుడు భరతుడు ఎక్కడ ఉంటాడు? వాళ్ళ తాతయ్య ఉంటాడు. కైకేయి నాన్నగారు రష్యా. ఆస్ట్రేలియా అంటాం కదా, దాని పేరు అస్త్రాలయ. ఇప్పుడు కాలిఫోర్నియా అంటాం కదా, అది కపిలాలయ అంటాం దాన్ని సంస్కృతంలో. కపిల దేవుడు అక్కడ తపస్సు చేశాడు. అది ఇప్పుడేమైంది? అమెరికాలో కాలిఫోర్నియా అయిపోయింది. కాబట్టి ఇవన్నీ సంస్కృతం చూసామంటే మనం ఇదంతా ఒకటే దేశం, ఒకటే రాజు చక్రవర్తి. కాలక్రమేణా విడిపోయే భాషలను నాగరికత వచ్చేసిందంతా కూడా. కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ ప్రభుపాదుడు వాడు నా గుండెలపై చనిపోయినా పర్లేదు, కానీ కృష్ణ నీ సేవ కోసం వెళ్తున్నాను కాబట్టి నేను నీ సేవలో నిజంగా నాకు ఆ పేరు భక్తి వేదాంత అని పేరు పెట్టాలి ప్రభుపాదుడు అని. ఈ భగవద్గీత నిజమైన ప్రచారం చేయడం నాకు తెలియదు, కానీ నువ్వు యోగేశ్వర, నువ్వు ఏ మహిమలు చేయగలుగుతావు స్వామి, కాబట్టి నేను నాలో ఆ భగవద్గీత నా ద్వారా ప్రచారం చేయకపోతే నాకు బతికింది స్వామి అని నీకేం చెప్పలేదు. ఆ రోజు కళ వస్తుంది ఆయనకి. అది రాస్తా వేరే రాస్తా ప్రభుత్వంలో. ఆ రోజు కళ వచ్చి ఏమవుతుందంటే, కృష్ణుడు ఒక నావ జరగ షిప్పుని కృష్ణుడు స్వయంగా చూడండి నడిపిస్తూ ఉంటాడు. దశావతారాలే బోర్డులో కూర్చుంటాయి. దశావతారాలు ఎవరు? కమలహాసన్ దశావతారం కాదు. దశావతారాల పేరు చెప్పండి దయచేసి ప్లీజ్. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి. కల్కి అంటే మళ్ళీ ప్రభాస్ వెళ్ళిపోతారు మీరు. మన కర్మ ఎలా ఉందంటే ఏం తెలుసుకున్నా ఏదో రెఫరెన్స్ ఉంటాయి వెనకాల, అవి మైండ్లో వస్తుంటాయి. కల్కి అవతారు ఇప్పుడిప్పుడు రాదు. కల్కి 4 లక్షల సంవత్సరం 25 సంవత్సరాలు ఉంది. కలికి ఇప్పుడు 4,32,000 సంవత్సరాలు కలిగిలో. ఆ కలిగి ఎంత అయింది మనకు? 4,27,000 సంవత్సరాలు ఇంకా మిగిలింది. 5,000 సంవత్సరాలు మాత్రం అయింది. ఇంకా చాలా ఉంది చూడాల్సిన సినిమాలన్నీ కూడా. మనం ఇప్పుడు ఎలా ఉందని కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి. మైండ్ ఏంటిది? ప్రభుపాదుడు చెబుతాడు, ఆ దశావతారాలన్నీ కూడా కళ్ళు వచ్చి కృష్ణుడు లాగుతాడు జనగత షిప్పుని. అప్పుడు నెక్స్ట్ పొద్దు నుంచి ఆయన గుండె మరుగులు అయిపోతుంది. ఆ షిప్ నడిపించే కెప్టెన్ చెబుతాడు, అయ్యా నేను పసిఫిక్ సముద్రంలో 20 ఏళ్ళుగా సముద్ర షిప్ నడిపిస్తున్నా, కానీ ఇంత ప్రశాంతంగా నా జీవితం చూడాలి. ఆ క్షణం నుంచి ప్రభుపాదుల వారికి అమెరికాకి వెళ్ళేందుకు న్యూయార్క్ బోస్టన్ కూడా ఒక అలజడి లేకుండా ప్రశాంతంగా అమెరికా చేరుకుంటారు. అడుగు పెడతానే ఎటు వెళ్ళాలో తెలియదు. చేతిలో భగవద్గీత, భాగవతం. ప్రపంచాన్ని మార్చాలి, ప్రపంచాన్ని కృష్ణుని ఇవ్వాలి, భగవద్గీత ఇవ్వాలి, తప్పక వాళ్ళ గురువు గారు చెప్పిన ఆజ్ఞ పాటించాలి అనంత దీక్ష, సంకల్ప బలం ఉండాలి. అటువంటి స్థితిలో అమెరికా వెళ్ళి ఆయన ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఉండడానికి స్థలం లేకుండా చెట్టు కింద ఉంటూ కూడా కొద్ది రోజులు హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఒక తాగుబోతూ ఆయనకి ఒక చిన్న రూపు ఉపదేశిస్తాడు. చూడండి, మనం ఒక కొద్ది భక్తిలో ఉంటేనే తాగుబోతూ ఉండగలుగుతామా? కొద్దిగా డిస్టర్బ్ అయిపోతాం. ప్రభుపాదుల వాడు చూడండి, ఆ తాగుబోతు గదిలో ఉండి అతడు ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ అంతా కూడా ఆవు మాంసం. మనకి ఎలా ఉంటుంది? తలుచుకుంటానే ఇప్పుడు రోడ్లో వెళ్తున్నా నేను ఏదో చూద్దామని వెళ్ళినప్పుడు అంత తోట కూడా ఉంది. ఒక గోహత్య అంటే గోవు పైన ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని జన్మలు వాడు అనుభవించారు యమలోకంలో. ఫస్ట్ వాడు అయ్యేది ప్రేతాత్మ. గోహత్య ద్వారా చేసిన వాడు మొదటి ఇంకొక ఇమ్మీడియట్ అయ్యేది ఇంకో శరీరం రాదు వాడికి, రాక్షస శరీరం వస్తుంది వాడు ఫస్ట్.
అది అనుభవించిన తర్వాత గోవు పైన ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని జన్మలు అనుభవించాలి. అది భయంకరమైన జీవితం గోహ చేసుకోవాలి. అది ఫ్రిడ్జ్ అదే ఉంటుంది. పొరపాటు వారి కూరగాయలు కొన్ని ఉంటాయి, ఎలా పెట్టుకోవాలి చెప్పండి, ఆచారాలు అయినా. కానీ అది చెప్తున్నా, ఓడిపోయి ఉండాలి. ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ధర్మ ప్రచారం చేయడం అంటే యుద్ధమే. 10 మందిలో భగవంతుడు గురించి ఒక మార్పు తీసుకోవడానికి పెద్ద యుద్ధమే, సంఘర్షణ. పెద్ద యుద్ధాలన్నీ కూడా లోపలే జరుగుతాయి. బయట జరిగే యుద్ధాలు పెద్ద యుద్ధాలు కాదు, మానసిక సంఘర్షణ పెద్ద యుద్ధాలు. కానీ వాడిని మార్చడానికి ఎంత కష్టం. అక్కడ ప్రభుపాదుల వారు అవన్నీ ఓడిపోగా ఉండాలి. అక్కడికి వచ్చి తాగుబోతులకి కొద్ది కొద్దిగా హరే కృష్ణ మంత్రం వాళ్ళు నేర్పిస్తూ, భగవద్గీత నేర్పిస్తూ, వాళ్ళ కొద్దిగా మార్పు తీసుకొని వచ్చి కొన్ని నెలల్లో 2-3 నెలల్లోనే వాళ్ళలో కొద్దిగా మార్పు వచ్చి వాళ్ళు ఆవు మాంసం తినడం మానేశారు, తాగడం మానేశారు 3 నెలల్లోనే. కాబట్టి భగవత్ శక్తి సూర్యుడు లాగా ఎవరు ఆపలేరు. ఆ విధంగా తాగుబోతూ వైష్ణవులయ్యి భక్తులయ్యి వాళ్ళ ద్వారా ఈ భగవద్గీత ప్రపంచమంతా ప్రచారం చేయగలిగింది. ప్రభుపాదుల వారు రాసిన బుక్కులు ఇవాళ 600 కోట్లు భగవద్గీత ప్రచారం జరిగింది. 600 కోట్ల బుక్కులు ప్రపంచమంతా 100 భాషల్లో. చూడండి, ఉర్దూలో భగవద్గీత. అంటే మనం గ్రహించాల్సింది ఏమిటి ఇక్కడ, ఒక గురువు అనుగ్రహం ఉంటే, నమ్మకం ఉంటే అన్నీ నడుస్తాయి జీవితంలో. కాబట్టి మనకు కావాల్సిన నమ్మకం మనం ఉండాలి. కాబట్టి ఈ రోజైనా మీరు గ్రహించాల్సి ఏంటంటే, గీతా జయంతి వస్తుంది, మీరందరూ కూడా దీనిలో భాగం అవ్వాలి. గీత వినడం కాదు, గీత వింటున్నా ప్రచారంలో భాగం అవ్వాలా కాదా? ఇన్ని సంవత్సరాలు గీతా జయంతి ఎలా జరిపారో మాకు తెలియదు. కానీ ఈ సంవత్సరం గీతా జయంతి ఏమిటంటే, మన భగవద్గీత సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తూ, సంపూర్ణ గీత సారాంశం అర్థం చేసుకుంటూ, మీకంతా కూడా ఈ భగవద్గీత ప్రచారంలో మనందరం కూడా ఒక సైనికులుగా పనిచేయాలి. రెడీ అందరూ? ఎక్కడ ఓన్లీ ఈ లైన్ చెప్తారు రెడీ అని. ఎక్కడయ్యా చేతులు? మళ్ళీ అర్జునులాగా సైనికులు రెడీగా ఉన్నారా మీరు? మౌనం అంగీకారం ఎవరు చెప్పారు? అది రాసాయండి 1000 భగవద్గీతలు అడుగుతారు. ఇవాళ ఏమిటంటే మనం చేయాల్సిన ధర్మ ప్రచారం. అంటే మనం చేయాల్సిన ధర్మం మన ఆచరణలో ఉంటేనే సరిపోదు, ప్రచారంలో మొదలు ప్రచారం చేయాలి, భాగం అవ్వాలి మనం. కాబట్టి గీతా జయంతి రోజు అనుకోవడం ఏంటయ్యా అంటే, మీరు హిందూ తెలియదు నాకు, మీ హిందూ పోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇది. అనుకున్నా మన శ్లోకం ఏంటి? ప్రతి ఇంట్లో భగవద్గీత, ప్రతిరోజు గీతా శ్లోకం. మన శ్లోకం ఏంటి? ప్రతి ఇంట్లో భగవద్గీత, ప్రతిరోజు గీతా శ్లోకం. అది ఆ ఇల్లు వైకుంఠం అయిపోతుంది. ఇల్లు వైకుంఠం అయితే మీ ఊరు వైకుంఠం అయిపోతుంది. అప్పుడు మీ ఊరు పేరే వైకుంఠపురం. అప్పుడు నిజంగా హిందువులు అవుతాం మనం కూడా. కాబట్టి ఈ గీతా జయంతి మీరందరూ కూడా సైనికుల్లాగా మొదలయ్యారు. మన బెంగళూరు సంస్థలో లాస్ట్ సంవత్సరం 4 లక్షల భగవద్గీతలు ఇచ్చారు. ఎంత? 4 లక్షల భగవద్గీతలు. ఈసారి 5 లక్షలు అనుకుంటున్నాం. మీరు హిందూ పనులు ఎంత చేస్తారు చెప్పండి? మీకు ఒక నెంబర్ కావాలనుకున్నా నేను. 2 నెలలు సైనికులు పనిచేయాలి కృష్ణుడి కోసం. రోజు ఆదాయం మనం మర్చిపోతున్నాం. అలా కాదు, భగవంతుడికి స్వామి చెప్తారు భగవద్గీత 18వ అధ్యాయంలో, అర్జున ఎవరైతే ఈ భగవద్గీత ప్రచారంలో భాగం అవుతారో, ఈ భగవంతుడి జ్ఞానాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నారు అర్జున, వాళ్ళు ప్రియకృత్తమ. అంటే నాకు సృష్టిలోనే చాలా ప్రీతైన వ్యక్తులు అంటే వాళ్ళే ప్రియకృత్తమ. ప్రియతమ. ప్రియతమం అంటే ఏంటంటే సూపర్ డిగ్రీ. అంటే దానికి మించిన భగవంతుడు ప్రీతైన వాళ్ళు లేరు అని. మనకున్న అదృష్టాన్ని పరిగణి పంచాలి కదా. ఎందుకు వస్తున్నారు బ్యాగ్ నుంచి? అక్కడ చెప్పండి, వైపు వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వస్తున్నావు ఊరికి? 2-3 గంటల ప్రయాణం ఎందుకు వస్తున్నావు?
దానం కాదు, జ్ఞానం కోసం కాదు, మాకున్న అదృష్టాన్ని మీకు ఇవ్వాలి. మన దగ్గర అదృష్టం ఉన్నప్పుడు 10 మంది పంచుతారు కదా. కరుణారసం అంటారు, దయారసం ఉండాలి, జీవిత ఉండాలి. కాబట్టి మనందరిలో ఆ భావన ఉండాలి. భగవద్గీత మన కోసమే కాదు, మనం ఆచరిస్తూ లోకైకంగా ఉపయోగించాలి. మీరు సైనికులాగా పనిచేయాలి. ఇప్పుడు కూడా ఇవాళ పొద్దున మీటింగ్ దాని ముందు ఇక్కడికి వచ్చే ముందు కూడా అట్లీస్ట్ ఒక 100-200 మంది ఒక సైనికులాగా అడిగారు, టీం లాగా బెంగళూరు మొత్తం భగవద్గీత ప్రచారం ఇవ్వాలి అని, చేయాలని. ఎంతమంది రూమ్ లో మనం 100 మంది ఉన్నామా? 100 మంది ఒక్కడు చాలు లోకాన్ని మార్చే చేయాలి తప్పన ఉంటుంది. 100 మంది ఉన్నారు, చెప్పు మనం ఏమిటి 100 మంది సరిపోమా? ఒక్కరు చాలు. భగవాన్ జన్మనామంటే జ్ఞానవాన్ ప్రపంచే వాసుదేవ సర్వమితి. జ్ఞానాన్ని గ్రహించిన వాడు ఒక్కడున్నా చాలు. మనం 100 మంది ఉన్నాం. ఈ గీతా జయంతి మన గోల్ ఏంటంటే మీరందరూ శరీరంలాగా ఉండండి. ఇదే మీకు ఆఖరి జీవితం. అది నేను కాదు, కృష్ణుడు గ్యారెంటీ ఇస్తున్నాడు భగవద్గీత. భగవంతుడి వాక్యాలు ఎప్పుడు కూడా వృధా కావు. కాబట్టి ఈ మహాగీతా యజ్ఞంలో మీరందరూ ఒక సమయం చూడండి. భగవంతుడి సేవ ఉండాలి. ఆ గురువు ఏమిటి? సన్నలకి మన ఉత్సాహం, అగ్ని కావాలి కదా, అగ్ని ఉండాలి కదా. మనం వెలిగించాలంటే సన్నిధుల్ని. అగ్ని ఏంటి? ఆచార్యులు మనం వెలిగిస్తాడు. మన వెలుగు ద్వారా మనము చూద్దాం, ప్రపంచాన్ని వెలుగునగలుగుతాం. అంతే కదా, మన కళ్ళతో సూర్యుడు చూడగలుగుతాం, ప్రపంచానికి వెలుగునగలుగుతాం. కాబట్టి మీరు ఈ గీతా మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికులాగా మీకు తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి ఏదైతే మీ ప్రచారం మీకు వెళ్ళకపోయినా కానీ ప్రతి ఒక్కరు దీంట్లో భాగం కావాలనేది మా విన్నపం. మేము ఏమనుకుంటున్నామంటే ఈ హిందూపురంలో లాస్ట్ కృష్ణాష్టమి రోజు రవికిరణ్ గారు ఉన్నారు. ఎక్కడెక్కడ ఒకసారి లేదు రవికిరణ్ గారు, అందరూ చూడండి రవికిరణ్ గారు. హరే కృష్ణ అందరు లాక్కోవడానికి. ఎందుకంటే రవికిరణ్ గారు కృష్ణాష్టమికి స్వామిజీ 500 భగవద్గీతాలు నా ద్వారా ప్రజలకు వెళ్ళాలి. అది నాకు ఆ రోజు కూడా ఇదే సంఘటన నడుస్తున్నా. ఆయన అప్పుడే తీసుకొచ్చాడు, ఈ విధంగా చేద్దామని. అది నాకు చాలా ఆశ్చర్యండి. అంటే తప్పన మనము ఒక్కరిద్దరు కలిస్తే యజ్ఞం, మహాయజ్ఞం, కురుక్షేత్ర సంగ్రామం. కృష్ణుడు సరిపోతాడా? భగవంతుడే ఏమైనా రాముడు వారి యజ్ఞం చేశారా? వానరులు కావాలి సహాయం తీసుకున్నారు కదా. భగవన్ లోకానికి వచ్చిన అందరినీ సేవలు ఇస్తారు ఇక్కడ. కానీ మనం అందరం కూడా ఒక సైనికులాగా పనిచేయాలి. ఒక 45 రోజులు, ఉత్తరాయణం మొదలయ్యేంత వరకు, రెడీనా? సంక్రాంతి వరకు 45 రోజులు మనకు ఇది మహాయజ్ఞంగా చేద్దాం. మన గోల్ ఏమిటి? గోల్ అనుకున్న పొద్దున ఆలోచిస్తున్నాం. మన ప్రజలకు ముందు ఏం చేయాలనుకుంటున్నాం? మన కళ్ళ మీద వస్తున్నారు, నిద్రపోతున్నాం కూడా. అంటే ఆదివారం ఏం చేయాలి? ముందు కొరికి మనందరూ భాగం కావాలంటే నేను అనుకున్నాను 5,100 భగవద్గీతలు ఇవ్వాలి ముందు కూడా జనాలకి. ఎంత మన గోల్ ఏంటి? 5,100 భగవద్గీతలు. ఏమి నీరసపడిపోయినప్పుడు పేరు వింటాను, నంబర్ వింటానే. కృష్ణుడు గోవర్ధన చెప్పేశాడు, ఇది మన శక్తి మీద నడుపుతుంది. ఆయన నడిపించే శక్తి ఆయనది. మనం సంకల్ప బలం ఉండాలి. హనుమంతుడు ఎప్పుడు ఎలా చేయాలని బాధపడాల. రాముడు వారి శక్తి నడిపిస్తుంది. ఆ శక్తి నడిపించేది ఆయన. మన శక్తిలో ఏముంటుంది? నడిపేది గారు వస్తాను నడుపుతున్నామా? ఆయన అడిగేవాడు ఆయన. భగవంతుడు ఎవరిని ఏ రూపంలో ఏ విధంగా తీసుకొస్తాడు అదే. ఇప్పుడు ఏమిటంటే నేను తెలుసుకోవద్దండి, భక్తి అంటే అద్భుతాలు జరగదు ఇక్కడ. అద్భుతాలు జరగవు. అద్భుతం ఏమిటి? ఆ కష్టాన్ని ఆస్వాదించే అద్భుతం ఇక్కడ. పాండవులు కష్టం ఆస్వాదించారు, మనల్ని కష్టపడ్డారు వాళ్ళు. అదే ఒక అద్భుతం ఇక్కడ. కష్టపడే సమయంలో మనకు అనుభూతి వస్తుంది. మళ్ళీ ఉన్న మెదళ్ళనే వెళ్ళిపోతాయి. భగవంతుడు మనం కష్టపడుతుంటే తెలియని ఆనందం, తిన్నదానికి కూడా ఆనందపడిపోతాం. చూడండి, మా వేరే పని చేయడం విధంగా దైవ శక్తి నడిపిస్తుంది. ఆ శక్తి నడిపిస్తుంది.
కాబట్టి ఆ శక్తిలో నమ్మకం ఉండాలి, అందరికీ ఆ శక్తిలో నమ్మకం ఉండాలి. కాబట్టి భగవంతుడు తలుచుకుంటే ఏం జరిగి అసాధ్యం చెప్పండి. 5,000 గీతలు కదా. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు వ్యక్తి కనపడ్డాడు. ఆయన చూడండి 500 భాగవతం చదివించాడు ఆయన. ఒక భాగవతంలో 20 బుక్లు ఉంటాయి. 520 ఎంత? 500 అంటే 20, 10,000 అంతేనా? ఒక ఆయన వచ్చి 10,000 బుక్లు ఒకేసారి పెద్ద బుక్లు అంత కూడా తీశారు. అంటే భగవంతుడు ఏ రూపంలో ఎవరి ద్వారా వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? 5,000 భగవద్గీతలు ఫస్ట్ మీలో ఇంతమంది గీత వింటున్నారు కదా, నా ద్వారా కొంతమంది భగవద్గీత వెళ్ళాలి, ఇది భావం రావాలి. అలా అలా మొదలైతేనే యుద్ధాన్ని చేయగలుగుతాం. మన ఆయుధం మనం వాడాలి కదా. వేరే వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు చేసేస్తారులే, మన ఊళ్ళకి ప్రవచనాలు విన్నాం చాలు, సేవ చేయకూడదు. సేవ చేసే అవకాశం మీకు దొరుకుతుంది. భగవద్గీత సేవ చేసే జీవుడు వాడి అదృష్టాన్ని, వాడి కర్మని వాడు చేసే ఎవ్వరూ కూడా పడలేదు. ఎందుకంటే భగవంతుడే వాడికి రుణగలిగిపోతాడు. భగవంతుడు ఎందుకు దగ్గర మాటలు చెప్పండి, అర్జున ఎవరైతే గీత ప్రచారం చేస్తారో వాడు ప్రియసుత్తమ, వాడు నాకు ప్రీతైన వాడి కోసం భగవంతుడు ఏదైనా చేస్తారు. కాబట్టి మనం ఒక సంఘటన ఈరోజు మొదలు పెడదాం. ఇవాళ బెంగళూరు అంతా కూడా 100 మంది భక్తులు ఇవాళ మీటింగ్ జరిగింది, ఎట్లా లక్షల గీతలు ఇవ్వాలి సమాజం. కాబట్టి హిందూపురంలో మొదటి మీటింగ్ ఇదే అనుకోవడం. ఇంతవరకు ఎప్పుడు వినూడదు గీత మనం ప్రచారం చేద్దాం, భగవద్గీత నిర్వహిద్దాం. చూడండి, కానీ ప్రతి ఇంటింటికి వెళ్ళి గీతా ప్రచారం చేయాలి. హిందువులు ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి.